నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో ట్రాఫిక్ సమస్యను రూపుమాపేందుకు అధికారులతో కలిసి నూతన ప్రణాళికను రూపొందించాం. నగరవాసులు ఇందుకు సహకరించండి. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. జిల్లాలోని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి వారికి రుణ సదుపాయం కల్పించాలి. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్. పాత గుంటూరు వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహా సుదర్శన యాగం. అధిక సంఖ్యలో హాజరైన భక్తజన సందోహం. నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించడానికి అధికారులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, వాటిని అమలుపరచడానికి నగర ప్రజలు తమ వంతు సహకారం అందించాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కోరారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా నేడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద విజయవాడ వెళ్లే వాహనాలకు అవుట్ గేటును అధికారులు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అధికారులు నడుం బిగించారు. నేడు ఆర్టీసీ బస్టాండ్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. గతంలో బస్టాండ్ నుంచి బస్సులు చుట్టూ తిరిగి మణిపురం బ్రిడ్జి మీదుగా ప్రయాణించేవి. ఇప్పుడు అవుట్ పోస్ట్ ఏర్పాటుతో ఆ సమస్యలు కొంతవరకు పరిష్కరించే వెసులుబాటు కలిగింది. అయితే నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు మరికొన్ని ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా, ఆర్టీసీ అధికారి ట్రాఫిక్ సిఐ రత్నస్వామిలు మాట్లాడారు. సమస్య ఎక్కువ ఉన్నందువల్ల ఇటు ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు, ఆర్టీ సంబంధించిన వాళ్ళు, ఆర్ఎన్బి సంబంధించిన వాళ్ళు మరి అందరం కలిసేసి ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి నిన్న సాయంత్రం ఒక ప్రణాళిక రూపం జరిగింది. మరి దాన్ని సంబంధించి ఇవాళ పొద్దున్న 10 గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మనం అందరం కంకణం కట్టుకుని మరి 1 గంట 2 గంటలైనా సరే మనం నిలబడి ట్రాఫిక్ సమస్య ఏ విధంగా మనం తీరవుతుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రణాళిక రూపొందించుకొని ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య ఉండి తర్వాత 108 కానీ అలాంటి వాహనాలు పోవాలన్నా కూడా చాలా లేట్ అవుతుంది బస్టాండ్ దగ్గర. కాబట్టి దీనికి సంబంధించిన అందరు అధికారులతో కూడా మాట్లాడుకొని ఒక ప్రణాళిక రూపొందించుకొని ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేయడానికి మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ట్రాఫిక్ తగ్గించడానికి అంటే 1 వేలో అక్కడ ఆర్టీసీ సంబంధించిన బస్సులు మొత్తం 1 వేలో పోతున్నాయి కాబట్టి దాన్ని అట్లా కాకుండా 2 వైపుల నుంచి పంపించడానికి ప్రయత్నం చేసి తర్వాత బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు కూడా స్లోగా వచ్చి ఆ విధంగా ఒక ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. ఒకే పాయింట్లో కంజెషన్ లేకుండా 2 పాయింట్ల కింద డివైడ్ చేసి ఇన్గేట్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్గేట్ని దాన్ని అవుట్ గేట్ చేసి సెంటర్లో ఉన్నటువంటి ఇన్గేట్ని మొత్తం టోటల్గా ఇన్గేట్గా చేయడం వల్ల 2 చోట్ల ఒకే చోటలో కంజెషన్ 2 చోట్లకి డివైడ్ చేసి టోటల్గా ట్రాఫిక్ జామ్ లేకుండా డివైడ్ చేయడానికి ఇక్కడ నుంచి రిలేషన్లో భాగంగా ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద విజయవాడ వెళ్ళే బస్సు పైకి వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళా ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ఎక్కి వెళ్ళేందుకు ఇదివరకు జరుగుతూ ఉంది. అయితే దాన్ని ఇప్పుడు మార్పు చేసి ఆర్టీసీ అవుట్ గేట్ ఏర్పాటు చేయడం ద్వారా డైరెక్ట్గా అవి ఫ్లైఓవర్కి ఎక్కే విధంగా ఏర్పాటు చేసి తద్వారా ట్రాఫిక్ని చాలా తగ్గించడము, పబ్లిక్ కూడా కన్వీనియన్స్ పెంచడము, ఆర్టీసీ వారికి కూడా మైలేజీ, ఆయిల్ కన్జంప్షను అది కూడా ఎక్కువ లేకుండా ఇవన్నీ మెరుగుపడే విధంగా కొత్త ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ విధంగా బస్సుని పంపించడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి అదేవిధంగా అన్ని విధాల ప్రజలకు కూడా ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి